ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెక్యులర్గా ఉన్నారండి కొంతమంది. మీరు ఒకళ్ళు, గీతాకృష్ణ అనే మీరు, రామ్ గోపాల్ వర్మ అనే ఆయన, లేదా కృష్ణవంశీ, వీళ్ళు కొద్దిగా ఎందుకని పెక్యులర్గా ఉంటారు? ఉండాలని కాదు, వాళ్ళు అంతే పెక్యులర్గా ఉన్నారు కాబట్టి మీరు పెక్యులర్ అంటున్నారు. అది నేను పెక్యులర్గా ఉండాలి కాబట్టి ఇలా తీసుకుని కొంచెం డిఫరెంట్గా ఉండాలి, ఈ షర్ట్ వెనకాల తీసుకుని ప్యాంట్ వెనకాల జిప్పి పవన్ కళ్యాణ్ లాగా అలా చేయట్లేదు కదా. అది ఉండాలని ఉండడం. మేము ఉన్నది పెక్యులరే మీరు అంటున్నారంటే పెక్యులర్ అనమాట. అంతే కదా. పెక్యులర్గా ఉండాలంటే ఉండలేడు కదండి, కొన్ని తెచ్చిపెట్టుకుని ఉంటుంది. అది పెక్యులర్గా ఉండాలంటే ఇప్పుడు నేను యాక్చువల్గా బాగా తెలిసేసుకున్న వ్యక్తిని, అటువంటి వాళ్ళకి బుర్ర పగిలిపోతుంది. ఆ క్రియేటివిటీ అంటే అంత ఇష్టం నాకు. నేను ఇదే ఫిల్మ్ స్కూల్ అడ్వర్టైజ్మెంట్లో తగ్గించాను యాక్చువల్గా. అందులో కానీ ఉంటే నేను ఎప్పుడూ డబ్బులే, నిత్యం డబ్బులై. మీరు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు చూస్తూ ఉంటారా? ఆ ట్వీట్లు ఇష్టం, కానీ అతను సినిమాలు బాగుంటుంది. ఒకప్పుడు బాగా తీసేవాడు, కానీ ఇప్పుడు దాని తర్వాత పెద్ద ఎక్కడ అతనికి మైలేజ్ వస్తుందో. ఇప్పుడు యూట్యూబ్లో ఏమైపోయారంటే అతనితో ఒక ఇంటర్వ్యూ చేస్తే ఒక 2.5 మిలియన్ చూస్తారు అనే లెవెల్కి వెళ్ళిపోయారు. అతను కూడా ఆ విధంగానే పెంచుకుంటూ పోతున్నాడు. స్టఫ్ ఉండదు, స్టఫ్ అయిపోయిందని అంటున్నారు కొంతమంది, కానీ అయ్యింది ఎవరో తెలియదు. కానీ ఆ టైప్ ఆఫ్ సినిమాలు ఏంటో, ఆ గొడవ ఏంటో, కొన్ని ట్వీట్లు ఇష్టం. ట్వీట్లు చూడను. అతను ఒకసారి చాలా చెప్పాను. ఇది ఇండియా టుడేలో ఒక చోట, అప్పుడు మంచి ఫేమస్లో ఉన్నాడు కంపెనీ. ఆ సినిమా తీసే టైంలో ఇండియా టుడేలో ఒక అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తే ఆ అమ్మాయి అడిగిందనమాట, ఇది అంటే ఈజ్ డెఫినెట్లీ అన్ ఇంటెలిజెంట్ రైటర్, కాకపోతే సినిమాలో అంత ఇంటెలిజెంట్ కాదనుకుంటాను, ఒక టైపే సినిమాలు తీయగలడు. అతను ఏంటంటే నాకు పర్సనల్గా పెద్ద వ్యక్తిగతంగా పరిచయం లేదు, కానీ ద్వేషం కూడా లేదు, సరదాగా అప్పుడప్పుడు అంటాను తప్పితే. అతను ఆ క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సరు నేనే కాదు, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. ఓకే, ఏంటి నువ్వు సినిమాల్లో కెమెరామెన్ని వాళ్ళందరినీ వాడేసుకుని వదిలేస్తావు, నెక్స్ట్ సినిమా ఇవ్వట వాళ్ళతో మాట్లాడబట్ట టైప్లో. ఐ వాజ్ టోల్డ్ యూ డోంట్ గివ్ ఏ డ్యామ్, డోంట్ గివ్ ఎనీథింగ్ విత్ ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ అని అన్నాడు. అడిగింది తను ఆన్సర్ ఇచ్చాడు, ఇన్ మూవీస్ దెర్ ఆర్ నో మ్యారేజెస్, ఓన్లీ ఎఫైర్స్ అన్నాడు. ఒక సెంటెన్స్లో అతని యొక్క ఇంటెలిజెన్స్ అంతా బట్టిపడిందా? అంతే. దట్స్ ఆల్, ఈజ్ ఇంటెలిజెంట్. కాకపోతే కొన్ని ఇప్పుడు చీప్గా సినిమాల గురించి కాదు, ఆ చీప్ కామెంట్స్ అవి అతి అయిపోయినాయి. ఇప్పుడు అది ఎవరో చెప్పారు, గౌతమ్ బుద్ధ అని చెప్పి కింద రాసింది, ఎనీథింగ్ ఎక్సెసివ్ ఈజ్ పాయిజన్ అని. ఏదైనా అతి అయిపోతే అదే విషయం అయిపోతుంది. కరెక్టే. అంచేత అప్పుడు ఆ స్టేజ్ ఉన్నాడు మనడు, అదే గరళ కంచుట్లాగా విషయం తాగేస్తాడు రోజు. లిమిట్లో ఉంటే చక్కగా విలువ కాపాడుకుంటూ, లిమిట్ కాదు రోజు చెప్పినా కూడా ఏదో ఒక సెన్సేషన్ చేద్దాం, ఆ సెన్సేషన్ ద్వారా మన పేరు కొడదాం, అది తెలిసిపోతుంది ప్రస్ఫుటంగాను.